వేదికపై విచ్చేసి ఉన్న గౌరవనీయులు కాస్పెన్ యూనివర్సిటీ డీన్ గారికి, వైస్ డీన్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి అదే రీతిగా వివిధ జిల్లాలలో డైరెక్టర్గా పనిచేస్తున్న వారికి మరి చేరి వచ్చిన విద్యార్థి పేరెంట్స్కు, విద్యార్థులకు, ఇందులో పనిచేస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు భిక్షపతి, మా యొక్క కూతురు పేరు అవంతిక, మా మిస్సెస్ పేరు లక్ష్మి, మాది వరంగల్. నేను జ్యుడిషియరీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను వరంగల్ డిస్ట్రిక్ట్ కోర్టులో యాజ్ ఏ ఎగ్జామినర్గా. నాకు ఒకతే కూతురు. పూర్తిగా చెప్పే ముందు సార్ గురించి ఒక 2 మాటలు నాకు తెలిసినవి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. విద్యా సార్ ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వారని, వారు అన్నదమ్ములు 3, వారు ఎంతో సామ్యులు. నిజంగా వారి గురించి తెలిసినప్పుడు వారి అన్నదమ్ములు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎంతగానో శ్రమించి వారి 3ని ఈ స్థాయిలో, అసలు ఒక మారుమూల గ్రామంలో నుండి ఈ యొక్క హైదరాబాద్ సిటీ నడిబొడ్డులో సార్ గారు ఈ విధంగా విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇచ్చే జ్ఞానాన్ని దేవుడు భగవంతుడు ప్రసాదించి తన తల్లిదండ్రులు ఆశించిన రీతి కంటే మరి ఉన్నత స్థాయిలో తనను ఏర్పరచుకున్నారని నేను హృదయపూర్వకంగా మరి సార్ గారికి హృదయపూర్వకాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దీని వెనకాల తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉందని నేను తెలియజేయటకు ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే తల్లిదండ్రులు ఆశిస్తారు తన కుమారులు, తన కుమార్తెలు ఉన్నత స్థాయిలో ఉండాలని, మాకంటే పై స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అయితే చూశారు తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదే కాకుండా మరి నా విషయానికి వస్తే, మరి నాకు ఒకటే పాప, మరి కరోనా పీరియడ్ ఇంటర్మీడియట్ పాపది. అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పారు కరోనా పీరియడ్లో పిల్లలు ఏ విధంగా ఉండేది. వారికి ఫస్ట్ ఇయర్ మాత్రమే పూర్తిగా ఉంది. 2019లో వచ్చేసి పిల్లలకి ఎలాంటిది లేదు. తన స్కోర్ బాగానే చేస్తుంది, బాగానే చదువుతుంది. కానీ మరి మొత్తము మరి ఆ విధంగా ఎడ్యుకేషన్లో మరి పాఠాలు చెప్పే దాంట్లో వెనుకపడినందుకు గాను మరి తనకు లాంగ్ కోచింగ్ ఇచ్చినప్పటికీ తను ప్రయాసపడ్డది, కష్టపడ్డది, కానీ తనకు మాత్రము రాలేదు. ఎందుకనంటే 247 తనకు వచ్చినాయి. కానీ నిజంగా దేవా ఏంది నాకు ఈ పరిస్థితి అనేది తను బాధపడ్డది, మేము కూడా బాధపడ్డాం. కానీ తనకుంది ఆశ, నేను చేయాలి MBBS అనేది ఆశ నా కూతురుకుంది. అయితే అప్పటికి గీతా మేడం గారు నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను ఆఫీస్లో ఉన్నప్పుడు. గీతా మేడం వచ్చేసి, సార్ మీ పాప ఒక్కసారి ఆఫీస్కి వస్తారా సార్, ఇట్లా మాట్లాడేది ఉంది, పాపని ఏ విధంగా పంపిస్తారా అని చెప్పేసి అన్నప్పుడు, మేడం అంత లేదు మేడం, చాలా బీదవరం, అంత పంపించే ఆలోచన లేదు మేడం అని చెప్పాను. సార్ ప్లీజ్ మీరు ఏమనుకోకండి, ఒక్కసారి వచ్చి మీరు వెళ్ళండి, నేను చెప్తాను దానికి మార్గం ఏంటి అనేది తను పిలుచుకొని పోవడము. మేము 3 పోయాం, మా మేడం అండ్ మా పాప, నేను. మేడం ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నప్పుడు గీత మేడం గారు తెలియచేశారు, సార్ మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నారు, మీకు ఒకతే కూతురు, మీరు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారా? మీ పాప ఎడ్యుకేషన్ ఒక భవిష్యత్తు మంచిగా ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు, ఒకసారి మీరు ఆలోచించుకోండి సార్. ఇప్పుడు ఒక పాప ఇప్పటికే 2 years తను పోగొట్టుకుంది. ఇంకా మనం అదే విధంగా ఉంటే ఆమె భవిష్యత్తు ఏం కావాలి? డబ్బులు ముఖ్యం కాదు సార్. ఈరోజు మీ డాడీ ఒక కార్మికుడిగా ఉండి నేను ఏ స్థితిలో మీ డాడీని నిన్ను ఉంచాడు అని అంటే, మీ పాపని ఇంకా ఏ స్థితిలో ఉంచాలి సార్ అని చెప్పేసి గీత మేడం గారు మా ఇద్దరికి తెలియజేస్తారు. డబ్బులేదేముంది సార్ ఎడ్యుకేషన్లో, సో డబ్బులేది అనేది కాదు మేడం, కాకుంటే మాకు ఒకటే. మళ్ళీ ఇంకొకటి చెప్పారు, ఇక్కడ అర్థం చేసుకోండి,
అయితే ఫస్ట్ డబ్బులు తీసాను అవాయిడ్ చేయడానికి. నెక్స్ట్ ఇంకేమని చేశాను, లేదు మేడం మా పాప ఒక్కతే కదా, అంత దూరం పంపించాలంటే ఎట్లా కష్టం. నిజంగా ఏ తల్లిదండ్రులు కానీ ఒక కూతురు ఉన్న వారిని మరి పంపించలేము కదా అన్నప్పుడు మేడం ఒకటే అన్నది, సార్ 5.5 years సార్, మీరు కనుక రోజు తనతో మాట్లాడవచ్చు, వాళ్ళకు ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది, ఆమె ఫ్యూచర్ బాగుంటుంది, మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం సార్. పాప విషయంలో ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ ఒక 5.5 years కనుక మీరు ధైర్యం తెచ్చుకొని ఉంటే మీ పాప జీవితం వాస్తవానికి లైఫ్ గోల్ అనేది చేంజ్ అయిపోతుంది సార్, ఒక్కసారి మీరు చూడండి అని కాస్కోజీ యూనివర్సిటీ నుండి పిల్లలతో మాట్లాడించిందండి గీతా మేడం గారు. నిజంగా వారితో మాట్లాడించినప్పుడు మళ్ళీ అదే పోగా అక్కడ ఉండే ఫుడ్ ఏది ఉంది చెప్పండి అంటే పిల్లలు చెప్తారు, చక్కని ఫుడ్ మన తెలంగాణకు సంబంధించింది. పాప కొద్దిగా సున్నితంగా ఉంటుంది, మా పాప ఉద్యోగ తుమ్ములు వస్తుంటే జలుబు వస్తూ ఉంటా ఉంటుంది. మరి ఎట్లా అంటే మీరు చేసేదే, మీరు చదువుకునేదే MBBS డాక్టర్స్గా, అలాంటప్పుడు అలాంటి ట్రీట్మెంట్ అలాంటి ట్యాబ్లెట్స్ మీరు వేసుకోలేరా, మీరు చూసుకోలేరా మీ ఆరోగ్యం? మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను హాస్పిటల్లో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా నేను హోటల్లో పనిచేసుకుంటున్నప్పుడు నాకు నీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇక్కడ హోటల్ అన్నప్పుడు నీళ్ళు ఉంటాయి, మనం తాగుతాం కదా. అలాంటప్పుడు ఒక హాస్పిటల్లో ఉంటున్నప్పుడు, హాస్పిటల్లో వీళ్ళు మెడికల్ కాలేజ్లో చేస్తున్నప్పుడు టాబ్లెట్స్ కానీ తమ హెల్త్ గురించి కానీ ఉంటుంది కదా అని చెప్పేసి అన్నప్పుడు సార్ కూడా మాతో మాట్లాడారు, విద్యా సార్. సార్ మీ పాప అంటే విద్యా సార్ తోటి కూడా ఒకటి మాట్లాడినాం మేము, సార్ అక్కడ ఏమన్నా ర్యాగింగ్ అనేది ఉంటుందా సార్, దయచేసి, ఎందుకంటే మాకు ఒక్క పాప. ఎందుకంటే వాస్తవానికి పేరెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళ మనసులో ఉంటుంది, ఒక పాప విషయం లోపల ఆలోచించినప్పుడు తోలాలన్నా కష్టమే, ఆ ఎడ్యుకేషన్ లోపల ఏదైనా చేయాలన్నా కూడా కష్టంగానే ఉంది. అప్పుడు విద్యా సార్ మాతో అన్నారు, సార్ నేను అక్కడ ఉంటాను, అది నా కుటుంబం సార్, అది అలాంటి ఎలా ఏ మాత్రం ఉండదు, చాలా డిసిప్లిన్ కలదు. ఆ యూనివర్సిటీలో నేను ప్రతిదీ కూడా నేను అబ్జర్వేషన్ చేస్తాను, పిల్లలకు కావాల్సింది ఏంటిది, వారు ఏం చేస్తున్నారు, ఎట్లా చదువుతున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, వారి ఫుడ్ ఏ విధంగా ఉంది, అన్ని తీరులో నేను వారిని పరిశీలిస్తూ ఉంటాను, పరిశోధిస్తూ ఉంటాను. వారికి ఎడ్యుకేషన్ విషయం లోపల ఏమైనా డౌట్స్ ఉంటే సంబంధిత లెక్చరర్స్తో వారికి ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయిస్తాను. ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి విద్యాసార్ గారు మరి చక్కని మాటలతో మమ్మల్ని ఉత్తేజపరిచి మరి మాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చి మరి గీతా మేడం గారు, విద్యాసార్ గారు మరి చాలా వరకు మాకు కౌన్సిలింగ్ చేశారు. అక్కడ ఉండే వాతావరణము విషయంలోనైతేనేమి, ఫుడ్ విషయంలోనైతేనేమి, తర్వాత విద్య ఎట్లా ఉంటుంది. ఇక విద్య గారి గురించి విద్య చెప్పాలంటే అయ్యగారి పేర్లోనే విద్య ఉంది. మరి ఆ విద్యను మా పిల్లలలో విద్య అలాంటి విద్యను అభ్యసించడానికి అక్కడికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏ విధంగానైతే ఏ ఉన్నత స్థాయిలో ఉంటున్నారో ఆ స్థాయిలో మా పిల్లలు కూడా ఉండాలని ఆశిస్తూ మా పిల్లలను కూడా మీరు తీర్చిదిద్దాలని వారి పేరు ఈ రోజు మనము 2023-24 యాన్యువల్ మీట్ మనం ఏ విధంగానైతే జరుపుకుంటున్నామో దెన్ మళ్ళీ పిల్లలు డాక్టర్లు అయి మరి తిరిగి వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంతోషంతో ప్రతి ఒక్క పేరెంట్ లో మరి ఆనంద బాష్పాలు రావాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన తమరికి చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.